Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వరంగల్ జిల్లాలో జరిగిన అత్యంత విషాదకరమైనటువంటి ఘటన ఇది. ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ ఆయన కుటుంబంతో సహా కారులో వెళ్తున్నాడు. మరి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది కూడా తెలీదు. అంటే వివిధ అవసరాల కోసం ఇటు నుంచి అటు నుంచి ఇటు ఫ్యామిలీస్తోని ట్రావెల్ చేయడం చాలా కామన్. కానీ ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగిందో ఏంటో తెలియదు. కానీ ప్రమాదవశాత్తు పక్కనే ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంది. మరి ఏదైనా అడ్డొచ్చిందా లేకపోతే మరి ఏదైనా నిద్రమత్తులాగా ఏమన్నా అనిపించిందా? ప్రమాదవశాత్తు పూర్తిగా ఆ కార్ కాలువలో పడిపోయింది, ఎస్ఆర్ఎస్పి కాలువ. సో ఆల్ ఆఫ్ సడన్ కాలువ పడిపోవడం, అది కూడా డే టైమే కావడంతో అక్కడ రోడ్డు పైన అండ్ చుట్టుపక్కల పొలాల్లో చాలా మంది రైతులు పనిచేసుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా ఆ కార్ ఎస్ఆర్ఎస్పి కాలువలోకి దూసుకు వెళ్ళిన విజువల్ ని చూసిండ్రు. చూడగానే వెంటనే అక్కడ స్థానికులు రైతులు చాలా మంది రావడం, ఆ తర్వాత వీళ్ళు మొత్తంగా కారులో 4 ప్రయాణిస్తున్నారు. అంటే ప్రవీణ్, వాళ్ళ భార్య, అట్లానే 2 పిల్లలు, ఒక కొడుకు అండ్ ఒక కూతురు. వీళ్ళందరూ కూడా ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ఆ కార్ లోపలికి దూసుకు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసిండ్రు. కాలువ కొంత ప్రవాహం ఉంది కాలువలో. ఆ కార్తో సహా పడిపోవడంతో మరి మిర్రర్స్ అవన్నీ ఓపెన్ చేయలేకపోయారా ఏంటా, ఆ బయట పడేసరికి మరి ఆ ఫ్లోలో కొట్టుకుపోయారా ఏంటా తెలీదు. ఇప్పుడు ప్రవీణ్ అట్లాగే వాళ్ళ కూతురు గల్లంతైనరు. అంటే ఇప్పటికి కూడా వాళ్ళ జాడేంటో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ భార్య అండ్ వాళ్ళ కొడుకు, పాపం కొడుకు ఆల్రెడీ ఆ కాల్వ లోతు బాగానే ఉంటుంది. ఎస్ఆర్ఎస్పి కాల్వ అంటే చాలా పెద్దది. ఆ కాల్వ లోతు చాలా ఎక్కువగా ఉండడంతో పాపం కొడుకు అక్కడికక్కడే చనిపోయిండు. ఇప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకుని, అంటే చనిపోయినటువంటి కొడుకుని ఎత్తుకొని విలపిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. అట్లాగే ఇప్పుడు భర్త కావచ్చు, అట్లాగే వాళ్ళ కూతురు గల్లంతైన పరిస్థితి. వాళ్ళ కోసం గాలింపు చర్యలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ప్రవాహం కొంత ఎక్కువ ఉండడంతో మరి ఎంత దూరం వరకు కొట్టుకుపోయారు, లేదంటే అటు ఇటుగా ఏమన్నా ఒడ్డుకు ఏమన్నా పట్టుకొని చెట్ల పొదలు అవి ఉంటాయి కదా కాలువల పక్కన, సో అవేమన్నా పట్టుకొని ఆగారా ఏంటా అనేది కూడా ఇంకా ఈ ఈతగాళ్లను తీసుకొచ్చి, గజ ఈతగాళ్లను తీసుకొచ్చి గాలింపు చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి కాలువలోకి కార్ దూసుకు వెళ్ళడంతో దగ్గరున్న వాళ్ళు ఊటవుట్న కొంత ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళిద్దరిని బయటకైతే తీసుకురాగలిగినరు. అంటే వాళ్ళ భార్యని అట్లాగే కొడుకునైతే తీసుకురాగలిగినరు. కొడుకు అయితే ఆల్రెడీ చనిపోయిన పరిస్థితి. ఈమె రోధిస్తోంది, వీళ్ళని గాలించండి, అయ్యో నా పరిస్థితి ఏంటి అని రోధిస్తున్న పరిస్థితి. చాలా హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్. సో వీళ్ళందరూ కూడా మరి వీళ్ళు ఎట్నుంచి ఎటు వెళ్తున్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇంకానైతే రాలేదు. ప్రవీణ్ భార్య పేరు వచ్చేసి కృష్ణవేణి. సో వాళ్ళు అంటే ఈమెను మాత్రమే కాపాడగలిగినరు. కొడుకు అయితే అప్పటికే చనిపోయాడు. ఆమె చేతులకు వచ్చేసరికి కొడుకు చనిపోయిన పరిస్థితి. ఈమె అట్నో ఇట్నో బయటపడ్డటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు తండ్రి అండ్ కూతురు కోసం ఇంకా కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, అట్లాగే అక్కడి నుంచి ఇటు ట్రావెల్ చేస్తున్న చాలా మంది ఏం జరుగుతోంది ఏంటి, ఏమన్నా చేయొచ్చా, సహాయం చేయొచ్చా అని చాలా మంది అక్కడ కాలువలో కారు పడిపోయిన ప్రదేశంలో ఏం చేయొచ్చు ఏంది అనేది కూడా వాళ్ళు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈమె బయటకు వచ్చి కొడుకుని ఎత్తుకొని ఏడుస్తోంది. అటు భర్త ఇంకా కూతురు ఇంకా దొరకలేదు. గజయితాలు వాళ్ళ కోసం వెతుకుతున్నారు. ఎంతవరకు వీళ్ళు కొట్టుకుపోయే అవకాశం ఉంది, ఆ ప్రదేశంలో ఆ చుట్టుపక్కల ఇంకా కూడా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలి వీళ్ళిద్దరూ ఎక్కడ గల్లంతైపోయారు. మరి అతనికి ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరైతే కారులో లోపల ఉండిపోయాడో అతనికి ఈత వస్తుందా లేదా, లేదంటే కూతుర్ని కాపాడే ప్రయత్నంలో ఇంకేమైనా జరిగిందా అనేది కూడా పూర్తిగా చుట్టుపక్కల ప్రదేశంలో గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా రెస్క్యూ కొనసాగుతోంది. ఇంకా కూడా వాళ్ళ కోసం గాలింపు చర్యలు
చేపడుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రవీణ్ బంధువులు కావచ్చు, ఇప్పుడు కృష్ణవేణి ఆమె బంధువులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఇంకేం చేయొచ్చు ఏంటి అనే ప్రయత్నాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. కానీ హృదయ విదారకమైనటువంటి సంఘటన. జస్ట్ కార్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళేటటువంటి టైంలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి కాల్వలోకి కార్ దూసుకు వెళ్ళడం, ఆ తర్వాత కేవలం ఒక్క ఆమెనే, నలుగురు ప్రయాణిస్తే ఒక్క భార్య మాత్రమే బయటపడింది. కొడుకైతే చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు కూతురు అండ్ వాళ్ళ భర్త కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.